ఉదయించే సూర్యకిరణాలను మేల్కొన్నట్టే అరుణోదయ సాంస్కృతిక సమైక్య అనగారిన ప్రజల జీవితాల్లో చైతన్య కిరణాలై వెలుగులు నింపుతుంది. పేద ప్రజల ఆర్తనాదాలను తన గొంతులో పాటలుగా మలుచుకొని వారి బాధలను సమాజానికి వినిపిస్తుంది. అందులో నుండే కామ్రేడ్ అరుణోదయ నాగన్న ఉద్భవించాడు. ఈ చరిత్రలో నాగన్న మట్టిలో మొలిసిన ఒక గరికపోస, రాజ్యాన్ని ప్రశ్నించిన ఓ అగ్నిజ్వాల. 2వ తరగతి పుస్తకం మూసిన ప్రజల చరిత్రను చదివి విశ్వవిద్యాలయం అంతా ఎదిగాడు. గీత కార్మికుడిగా చేతి గాయాల తడి ఆరని చెమట బిందువులు, దళిత బహుజన కన్నీటి చరిత్ర. ఆయన చేతిలో తుపాకీ లేదు గాని తన గొంతే గర్జించే ఒక గన్ను, ప్రతి పదం ఒక బుల్లెట్, ఆయన ప్రతి పాట ఒక మందుగుండు. ఆయన లక్ష్యం ప్రజా విముక్తి. నక్సల్బరీ జ్వాలను గోదావరి లోయ గాలులతో కలిపి భారత గడ్డపై సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడిగా, అరుణోదయ బాధ్యుడిగా, విప్లవ రాగాలు విరజిమ్మిన గాన గంధర్వుడిగా కామ్రేడు నాగన్న ఆయన విప్లవోద్యమ జీవిత చరిత్రను వివరిస్తూ ఈ ఒగ్గు కథ రచయిత కామ్రేడ్ ఆవునూరి మధు, కథకులు అరుణోదయ సాంస్కృతిక సమైక్య బృందం సైదులు శ్రీశైలం వేణుగారు. చాలా మంది పెద్దవాళ్ళు వచ్చి కూర్చున్నారు. మనని ఒక కథ చెప్పమని కోరుతుండ్రా నాయన. నాకు కథ చెప్పని కోరుతున్నా, నేను చెప్తాను కథ. బిడ్డా నేనే కథ చెప్తా. వింటారా మీరు వింటారా? మీరు వింటారు కదా? వరు 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 అరియో ఒరే లింగన్న లింగన్న, నేనే లింగన్న. నన్ను నేను తలుసుకొని కాదు చెప్తా. ఏం చెప్పొద్దే, నాకని నేనే చెప్తా. వాడికి దండాము వీడికి దండాము, వాడికి దండాము వీడికి దండాము, వాడికి దండాము వీడికి దండాము, వాడికి దండాము వీడికి దండాము, దండాము మూడికి దండాము, దండాము మూడికి దండాము, దండాము మూడికి దండాము, వానికి దండం వీనికి దండం ఉంటాయని కథ చెప్పమంటే నా కథ అది, నా ఇష్టం. ఎంతమందిగా దండం పెట్టుకుంటా, నీదేంద్రా? ఒరే లింగన్న, వాళ్ళు చెప్పమన్న కథ ఏంది, నువ్వు చెప్పే కథ ఏందిరా? ఒరే నీతో ఎప్పటికీ మాకు ఇదే చికాకు. వాళ్ళు ఏం చెప్పన్నారు నాకేం తెలుసు నాయన. నా కథ నేను చెప్తానన్నా. నా ఇష్టం నాది, మీ ఇష్టం మీది.
అందుకనే లింగన్న ఆ, నీతో మాకు ఎప్పటికి ఇదే చికాకు. ఆ, అయ్యకు 98 గుణాలు ఉన్నట్టు ఆహా. నీకు అందులో 2 గుణాలు తక్కువైనాయి. ఆ విధంగా ఉంది నీ వ్యవహారం చల్లకుండా. ఓరు 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 నాకు 2 గుణాలు తక్కువైనాయి అంట నాకు. ఏంటి రా చెప్పరా నువ్వు? 2 గుణాలు తక్కువైనాయి ఏంటి అంటావు? ఆ, ఒకరు చెప్తే నువ్వు వినవురా లింగన్న. ఎన్నా? ఒకరు చెప్తే నువ్వు వినవు. ఆ, నీది నీకు దోయదురా. అట్లాంటివి అయితే మరి నేను చెబితే విన్న కదా, ఆ, నాది నాకు తోయేది కదా, దోయదు. మీరు చెప్పుకోండి కదా. తుపాకి రావడం కంటే ఎక్కువ నీ పేరు. విన్నారు కదా నాకు అది ఉందో అట్టుంటది మొత్తం. ఒరే లింగన్న, ఒరే మల్లన్న బిడ్డ, ఈ రోజు మనం చెప్పబోయే కథ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు మన పాటల పెద్దన్న అరుణోదయ నాగన్న జీవిత కథ చెప్పుకుందామురా నాయనా. ఒరే లింగన్న, ఈ రోజు మనం అరుణోదయ నాగన్న కథ చెప్పమని మన పెద్దవాళ్ళు కోరిండ్రు ఆయన. కథ చెప్పుకోబోయే ముందు ఏం చెప్పాలనుకుంటారో మీరు చెప్పండి రా బాబు. చెప్పమంటావా? ముందుగా నాగన్నకు దండాలు పెడదాం. ఓహో, నేను పెట్టినట్ట మీరు పెట్టినట్ట? మీ పెట్టే దండాలు వేరే ఉంటుంది. మన అందరం పెట్టినట్టే. సరే అయితే దండాలు దండాలు అన్న నాగన్నో, నీకెన్న దండాలు అందుకోవన్నో. దండాలు దండాలు అన్న నాగన్నో, నీకెన్న దండాలు అందుకోవన్నో. రాజారం గ్రామంలో పేరిప్ప పుట్టిండు పాపయ్య లక్ష్మమ్మ పెద్ద కొడుకయ్యిండు. నాన్నకు తోడుగా చేయుటనిచ్చే పాలేరుగా ఉప్పు పత్తులే పట్టే. ఇంటి పోరు పోరు శిక్షణ తరగతిలో జీవితాన్ని పోరు బాట కైమలిచిండు. ఈ పాద శ్రీహరి వేలు పట్టిందే, సంగము బడిలోన చదువు నేర్చిందే. ఈ విధంగా పిండి పోరు పోరు శిక్షణ తరగతిలో ఆ శిక్షణ తరగతిలో శిక్షణ తీసుకున్న నాగన్న శ్రీపాద శ్రీహరి గారి వేలు పట్టుకొని ఆయన అడుగుదాడుల్లో నడిచినాడు బిడ్డ. ఆ విధంగా నాగన్న యొక్క ఉద్యమ ప్రస్థానము ఏ విధంగా కొనసాగిందో జర వివరంగా ఈ సభకు వచ్చినటువంటి వాళ్ళందరికీ జర వివరంగా అయితే నాగన్న బ్రతుకంతా కష్టాలు కన్నీళ్లతోని కూడుకున్నది ఏనంటున్నావు నువ్వు, అంతేనా బిడ్డ? ప్రతి ఒక్కడికి కష్టాలు కలిగినటువంటి జీవితమే. అవును. అయితే నాగన్న కష్టాల కన్నీటి కథ చెప్పుకోవాలంటే ముందుగా ఆయనకు స్ఫూర్తినిచ్చిన అమరవీరుల గురించి చెప్పుకోవాలి ఆయన. ఆ అమరవీరులని పూడోసినటువంటి ఖమ్మం జిల్లా గురించి చెప్పుకోవాలి ఆయన. కమ్యూనిస్టుల కిల్ల ఖమ్మం జిల్లాలోన, కమ్యూనిస్టుల కిల్ల ఖమ్మం జిల్లాలోన ఎందరో వీరులు అరగలేదా. కమ్యూనిస్టుల కిల్ల ఖమ్మం జిల్లాలోన
కమ్యూనిస్టుల కీలకం మహు జిల్లాలోన కమ్యూనిస్టుల కీలకం మహు జిల్లాలోన ఎందరో వీరులు వరగలేదా కమ్యూనిస్టుల కీలకం మహు జిల్లాలో ప్రతిఘటన పోరులో భక్తుల వెంకన్న ప్రతిఘటన పోరులో భక్తుల వెంకన్న 17 పోరులోన వరగలేదా ప్రతిఘటన పోరులో భక్తుల వెంకన్న భారత విప్లవ శిఖరాల వెలసిన భారత విప్లవ శిఖరాల వెలసిన రాయల కోసంల చూడరాదా భారత విప్లవ శిఖరాల వెలసిన అమరవీరుల స్మృతితోటి నాగన్న అమరవీరుల స్మృతితోటి నాగన్న ప్రజల బాటలో నడిచినాడా అమరవీరుల స్మృతితోటి నాగన్న ఓయ్ మల్లన్న కుమరన్న. ఏదో నాగన్న ఆటగాడు పాటగాడు పాటగాడు ఈ పదిగడన పోరాటం ఏంది నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఇది ఒకటి తెచ్చిపెట్టిన కొత్తాలు కలిపి నాకు ఒరే లింగన్న ఆ, నీకు అసలే బుర్ర తక్కువ. ఏది నాకు బుర్ర తక్కువ అంటాం. అవును నీకు బరాబర్ బుర్ర తక్కువ రా లింగన్న. ఆహా ఎందుకంటే ఈ ప్రతిఘటన పోరాటం ఆ. ఆ కథలు ఈ కథలు నీకేం అర్థం అయితే ఈ రాజకీయ కథలు. ఓహో, అంటే నా బుర్ర తక్కువ ఉంది కాబట్టి నాకు అర్థమయ్యేది చెప్పరైతే మీరు. అవునవును. కానీ మీ ఇష్టం మీరు చెప్పండి. లేదురా ఇంకా అన్న నాగన్నకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా చెప్తాడు. మీరు ఈ కథను కొనసాగించు కోరన్నా. ఒరే లింగన్న ఒరే మల్లన్న బిడ్డ నాగన్న గురించి చెప్పుకోవాలంటే నాగన్న చరిత్ర దళిత బహుజన కన్నీటి చరిత్ర నారాయణ నాగన్న పిలిపిస్తే ఉద్యమం ఉరకలేసింది. నాగన్న విద్యార్థి కార్మికులు మహిళల కోసం తెలంగాణ ఉద్యమంలో నాగన్న కంఠం ప్రజల పక్షమై నిలిచింది. ఆయన పిలిపిస్తే ఆయన వేదిక నుంచి ఒక్క పాట పాడితే 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ ఉద్యమం వచ్చేదాకా ప్రజలు ఊవెత్తున ఉరకలేసి తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారు. ఆ విధంగా నాగన్న అరుణోదయలో అడుగులు వేసి అరుణోదయలో అడుగులు వేసి ఆడి పాడిండు అన్న గంతులు వేసిండు. అరుణోదయలో ఆడుతూ పాడుతూ గజ్జలు కట్టిండు అన్న గంతులు వేసిండు. రామ నరసయ్య పాటతో ప్రజలను కదిలించేసిండు జనముల స్వరమై నిలిచిండు. రామ నరసయ్య పాటతో ప్రజలను కదిలించేసిండు జనముల స్వరమై నిలిచిండు. దోపిడి దొంగల బల 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 హో దోపిడి దొంగల భరతం బట్టే పాటలు పాడిండు విప్లవ శబ్దం చేసిండు. ఆ పాటలు విన్న దోపిడి వర్గం ఆ పాటలు విన్న దోపిడి వర్గం ఎల్లో పెట్టింది హింసలు పెట్టింది. ఓరు 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 కొమరన్న మల్లన్న పాటలు పాడితే జైల్లో పెడతారంటే అవును నాకు బుర్ర తక్కువడు అని అన్నారు కదా మీరు. ఈ బుర్ర తక్కువడి కరెక్ట్గా అర్థమయ్యేటట్టు చెప్పారు రా మీరు. అంటే పాటలు పాడితే జైల్లో పెడుతున్నారు, అవును చిత్రహింసలు పెడుతున్నారు, పెడతారు. ఎన్నో నిర్బంధాలకు కొట్టుకోండి అన్నమాట నాగన్న. అవును ఇంత చరిత్ర ఉందానే
ఇంకేమనుంటే చెప్పే నాగన్న గురించి. చెప్పండా బిడ్డ. నాగన్న డప్పులపై దండోరేస్తే దోపిడి గుండెలెదిరాయి. నాగన్న పిడికిలి బిగించి గొంతెత్తితే సామ్రాజ్యవాద దేశాలు కూడా వణికినాయి. సద్దాం హుసేన్ పాట పాడితే అమెరికోడు గదగడగడగడ వణికిపోయింది. వాడు వాకం చేసిండు ఈ పాట ఎవడు పాడిందని. నాగన్న పాట డప్పుల మీద దండోరేసినట్టు, నిప్పుల మీద కాళ్ళు పెట్టి ఆడినట్టు. ధన 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 దండోరేసనే నాగన్న దండోరేసనే. మద్యపాన నిషేధం అంటే నాకు గుర్తొచ్చింది. సారా పోరాటంలో సారా దాగి సంసారాలు జడగొట్టుకున్న కుటుంబాలను కళ్ళారా చూసిన నాగన్న పెద్దతో దాని పైన ఉంజయ్యే మాయతో దాని ఆ పొత్తేమో పోతుంది, మత్తేమో పట్టింది, చూసుకుంటే పురుగుపోతాడంతే ఉంది. వామో నీరు పోనే పోనే వాయో నాగలి కొట్టిన నల్ల దుమ్మ చెట్టు మొత్తులమ్ముకొని పోతుండే నాగొచ్చి. పంటి సారా రాగి పాన కట్టుకునే పంచపరకు పర్వతం మద్యపాన నిషేధం నడు కట్టి నడిచినాడు. ఊరూరా ఉద్యమాన్ని మురకను కోసం రైతు వేషం కట్టినాడు. పాడా పాడలే మద్యపాన నిషేధం, రైతుల పోరాటం. ఈ పోరాటంలో నాగన్న ఒక్కడే పోయిండా, ఎవరికన్నా కలిసి నడిచిండా? కలిసి నడిచినటువంటి పేర్లు, ఆయనతో పనిచేసినటువంటి వాళ్ళ గురించి కొంచెం చెప్పే నాకు. అట్లాంటివా బిడ్డ? నాగన్నతో పాటు అరుణోదయలు, కామ్రేడ్ కానూరు తాత, రామారావన్న, కృష్ణన్న, అనేక మంది తదితరులు తెలంగాణ పోరాటం కానీ మొదటి నుంచి అరుణోదయ సంస్థ స్థాపించబడినప్పటికీ కానీ ప్రజా ఉద్యమాల్లో వాళ్ళు పాల్గొంటూనే ఉన్నారు నాయన. వాళ్ళతో పాటుగా లక్ష్మక్క కూడా అన్నతో పాటుగా ఊరూరు తిరిగి ఉద్యమంలో పాల్గొన్నారు. అవును. ఇలా పాడుతున్న క్రమంలోనే నాగన్న వీరమరణం పొందారు. నాగన్న మరణ వార్త విన్న ప్రజలు గొల్లుమని విలపిస్తున్నారు. అవును. ఏమైపోయానో నాగన్న, మమ్మల్ని ఇచ్చి ఎట్లా పోయాను? నిన్నటి దాకా అరుణోదయ రాష్ట్ర మహాసభలో పాల్గొన్న నాగన్న, పాట పాడిన నాగన్న, గౌరవాధ్యక్షుని హోదాలో అరుణ పతాకాన్ని ఆవిష్కరించిన నాగన్న లక్ష్మక్కతో పాటు ఖమ్మం బయలుదేరి అటు నుంచి అటే మళ్ళీ హైదరాబాద్ రాకుండానే తిరిగి వెళ్ళిపోయారు. అసూలు బాసిన నాగన్న అమరత్వాన్ని జీర్ణించుకోలేని ప్రజలు శోక సముద్రంలో విలపిస్తున్నారు. ఏమైపోయాను నాగన్న, మమ్మల్ని ఇచ్చి ఎట్లా పోయాను? ఏమాయే ఏమైపాయనో
లాగి ఊగినోడు రామన్న పాటకు వంత కొంచెత్తి పాడినోడు వీరగాథలెన్నో పాడినా నాగన్న వీరత్వం చెదిరిపోలేదో నాగన్న పల్లవి పాడితే లక్ష్మక్క చరణామాయే నాగన్న పల్లవి పాడితే లక్ష్మక్క చరణామాయే పాటతో పయనం చేస్తూ దంపతులిద్దరు సాగిరి పోరులో పాటతో అయ్యో కొడుక జై కోరసు పాడేనో ఈ ఉద్యమానికి ఆదర్శప్రాయులయ్యిందో ఏమాయే ఏమైపోయేదో నాగన్న మమిడి ఎలా పోయేదో నాగన్న ఈ విధంగా నాగన్న ఆశయాలను ఎత్తుకొని ముందుకు పోదాం పాటల పెద్దలు నాకు వారసులు మనమే అవుతాం పాటల ఎరుకుల్లో మెరుపు అయ్యిందో మా నాగన్న నింగిలో సింగిలయ్యిందో జోహార్లు జోహార్లు ఎన్నా మా నాగన్న నీకు ఎర్రెర్రని జోహార్లు ఎన్నా జోహార్లు జోహార్లు ఎన్నా జోహార్లు